హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బాయ్స్కి సంబంధించిన ఒక మంచి యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకున్నా, మారాల్సింది మనుషులు కాదు, నేను. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. ఓకే, డిస్క్రిప్షన్లో మీకు ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ కానీ లేకపోతే నేను ఇస్తాను, ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి బాయ్స్ యాటిట్యూడ్ రీల్ 785 XML ఫైల్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. దీని చివరి నొక్కి పట్టి రెక్టాంగిల్ పైకి పెట్టండి. ఓకే, ఇలా పెట్టేసి ఏం చేస్తారంటే మీరు సెకండ్ బీట్ మార్క్ వచ్చి ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. 1 by 1 చూపిస్తాను. ఫస్ట్ పిక్ని తీసుకున్న నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసా, ఫోటో అలానే ఉంచండి. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్న నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసా, అండ్ ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసా. అన్ని ఫొటోస్ని పెడతాను. ఫ్రెండ్స్, మీకు ఎలైట్ మోషన్ కావాలంటే మీ దగ్గర లేకపోతే ఎక్కడ దొరుకుతుందో చెప్తాను చూడండి. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఉందండి, నా ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. అందులో నేను వీడియో చేసి పెట్టాను, ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేసి పెట్టాను, వెళ్ళి చూడండి. లేదనుకుంటే టెలిగ్రామ్ ఉంది నాకు, మహీటెక్ ఇన్ఫో పేరు మీదే ఉంది. అందులో నేను పిన్ లిస్ట్లో పెట్టాను, అక్కడికి వెళ్ళి చూసినా మీకు దొరుకుతుంది. 2 చోట్ల ఉంది చూడండి. ఫొటోస్ అన్నీ యాడ్ చేశాను. ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే కాపీ, ఇక్కడ లేయర్ సింబల్ ఉంటుంది. ఈ లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాపీ లేయర్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఎఫెక్ట్ పైన క్లిక్ చేస్తే లేయర్ సింబల్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ లేయర్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి, లేయర్ కాపీ అవుతుంది. అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ పైన క్లిక్ చేయండి. అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఈ కింద ఉన్న 3 ఉన్నాయి కదా, 1 2 3, ఇవి 3టిని టిక్ తీసేయండి. లిరిక్స్ని, ఎఫెక్ట్ని, రెక్టాంగిల్ని తీసేసాక అన్ని ఫొటోస్ సెలెక్ట్ అయి ఉన్నాయి కదా. లేయర్ సింబల్ పైన క్లిక్ చేస్తే పేస్ట్ లేయర్ చివర ఒక యారో మార్క్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఈ టైమర్ సింబల్ ఇది ఆన్లో ఉంటుంది, ఈ దీన్ని ఆఫ్ చేయండి. ఈ యొక్క కలర్ సింబల్ని ఆఫ్ చేయండి. ఇవి 2 వైట్ కలర్లో ఉండాలి, ఇవన్నీ గ్రీన్లో ఉండాలి. పేస్ట్ పైన క్లిక్ చేయండి, మీకు ఎఫెక్ట్ అన్ని ఫొటోస్కి యాడ్ అయిపోతాయి. ఓకే, పక్కన ఎక్కడైనా టచ్ చేస్తే డీసెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫోటోని క్లిక్ చేసి కరెక్ట్గా జూమ్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి ఇలా మిడిల్లోకి కిందకే పైకి జరుపుకోవచ్చు. మీరు ప్రతి ఫోటోని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి జరుపుకోవచ్చు. ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫొటోస్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి కరెక్ట్ ప్లేస్లోకి పెట్టుకోవచ్చు. ఇలా ఫోటోని క్లిక్ చేసి ఇలా జరపండి. ఇలా అన్ని ఫొటోస్ని మాన్యువల్గా మీరే మిడిల్లోకి జరుపుకోవచ్చు. ఇప్పుడు నేను జరుపుతున్నాను, చూసారా? ఇలా. ఓకే, ఇలా జరపండి. ఇంకా అంతే. ఇప్పుడు చూడండి, ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తాను. లిరిక్స్ అయిన తర్వాత ఎఫెక్ట్ ఇలా వస్తుంది, చూడటానికి చాలా చాలా బాగుంటుంది. ఇంకంతేనండి, సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.